నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఉతికారేస్తున్న ఉస్తాద్ అండి. పవన్ ఫీవర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే పవన్ నామస్మరణే అంట. ఉస్తాద్ 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 ఉతికారేస్తున్నాడట. థియేటర్లన్నీ షేక్ అవుతున్నాయి. బ్లాక్ బస్టర్ అంటున్నారు. గబ్బర్ సింగ్ జోడీ ఎలా ఉందో, గబ్బర్ సింగ్ని మించిపోయి ఉన్నదిరా పవనోడి దెబ్బ అని విపరీతమైన టాకు. మరి ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో కూడా అంచనాలకు కూడా రాదు అంటున్నారు. ఒక 500 కోట్లు అంటారు, ఒక 1000 కోట్లు అంటారు. సరే, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. సినిమా అయితే సూపర్ డూపర్ టాక్ వచ్చేసిందని. మరి థియేటర్లను షేక్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, మరి పవర్ఫుల్ పాత్రలో ఎరగదీసిన పవన్ కళ్యాణ్ అంటూ ఓ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి ఆనందానికి అవధులు లేకుండా మంచి ఊపులో ఉన్న పవన్ ఫ్యాన్స్. ఇండస్ట్రీ హిట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ. మరి వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఉస్తాద్ అన్ని చోట్ల కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. మరి హిట్ టాక్తో దుమ్ము రేపుతున్న కలెక్షన్లు, అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు. గబ్బర్ సింగ్ తరహాలో పవన్ మాస్ యాక్షన్ రా అంటూ పూనకాలతో ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్. మరి రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా కీలక పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకోవైపు సినిమాలో రాణిస్తున్న వైనం. ప్రపంచవ్యాప్తంగా ఉస్తాదుకు అద్భుతమైన స్పందన. మరి సినిమాలో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్. మరి పోలీస్ పాత్రలో మళ్ళీ గబ్బర్ సింగ్ను గుర్తుకు తెచ్చిన పవన్ కళ్యాణ్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరి సినిమాలో పవన్ మార్క్ అద్భుతమైన కామెడీ అని, యాక్షన్ సన్నివేశాల్లో ఎరగదీసేసాడు రా మన పవనోడు అని చెప్పి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. పూనకాలతో ఊగిపోతున్నది థియేటర్లో. మరి పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్ళీ రావడంతో భారీ అంచనాలు ముందే పెరిగినాయి. మరి విడుదలకు ముందు నుంచే సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఉగాది కానుకగా విడుదలై థియేటర్లో మాస్ హంగామా. మరి సోషల్ మీడియాలో ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ ట్రెండ్ అవుతుంది. ఓజీ తర్వాత పవన్ నుంచి మరో భారీ రిలీజ్ కోసం కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ కూడా కొత్త సంవత్సరం కొత్త హిట్ అంటున్నారు. మరి టాలీవుడ్లో 2 నెలల స్లో ట్రెండ్కు ఈ సినిమా బూస్ట్ ఇచ్చింది అని. మరి హీరోయిన్స్గా శ్రీలీల అలాగే రాశి కన్నా చక్కగా నటించారని కూడా అంటున్నారు. మరి సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ భగత్ సింగ్ చుట్టూ కథ తిరుగుతుంది. మరి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే ఆసక్తికరమైన సీన్స్ ఫ్యాన్స్ని మైమరిపించాయి అని. మరి క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం. మరి పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మేజర్ హైలైట్. డైలాగ్స్, మేనరిజమ్స్, యాక్షన్ సీన్స్తో ఫ్యాన్స్కు ఫుల్ థ్రిల్. మరి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. మరి విజువల్స్, యాక్షన్ ఎలివేషన్స్ అద్భుతంగా పండాయి. ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బెటర్ అయ్యేదని చెప్పి కొంతమంది సూచనలు సలహాలు ఇస్తున్నా సినిమాకి డోకా లేదు అంటున్నారు. ఇంకా మొత్తంగా ఇది పక్కా మాస్ ఎంటర్టైనర్. మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్తో సినిమా నిలిచింది అన్నది ఫ్యాన్స్ టాక్. మరి ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉస్తాదులో వస్తుంది అని. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. 2 వారాల్లోనే 500 నుంచి 1000 కోట్లు వసూలు చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎవరికి కూడా ఆ సినిమా చూసినంత వరకు కూడా నిద్ర పట్టదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, షూటింగ్ షాట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి, సినిమా అయిన దగ్గర నుంచి, ప్రివ్యూ అయిన దగ్గర నుంచి, థియేటర్లో బొమ్మ ఎప్పుడు పడుతుందా, వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనే ఉంటారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనే కాదండి, వివిధ రాష్ట్రాల్లోని, ప్రపంచవ్యాప్తంగా యుఎస్ లాంటి దేశాల్లో అయితే అసలు మామూలుగా లేదండి జోషు. పూనకాలతో ఊగిపోతున్నారు. క్లాప్స్, థియేటర్లో గొల్లు మామూలుగా లేదట. అందరికీ కూడా ఉస్తాద్ని ఎలా చూడాలనుకున్నారో, ఎలా కావాలనుకున్నారో హరీష్ శంకర్ అలాగే ప్రజెంట్ చేశారు అని చెప్పి ఫ్యాన్స్ ఆనందానికి అవతల లేవు. ఎందుకంటే ఓజీ హిట్ ఒక ఊపు ఊపింది. ఓజీ తర్వాత ఉస్తాద్ ఎలా ఉంటుందో అని చెప్పి కాస్త టెన్షన్లో ఉన్నప్పటికీ కూడా ఆ టెన్షన్ అంతా కూడా ఫుల్ ఫ్రీ చేసేసారు. సూపర్ డూపర్ హిట్, కోట్ల కుమ్మరించే ఉస్తాద్ ఇంకా ఉతికి ఆరేస్తున్నాడు. ఇదిరా పవన్ స్టామినా అంటూ ఊగిపోతున్న ఫ్యాన్స్.